ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారితో మీకున్నటువంటి సన్నిహిత ఆత్మీయంగా మెలిగారా, లేకుంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వారి పాత్ర ఏ విధంగా ఉండే అప్పట్లో? ఆ, జాదవ్ సాబు పెద్ద ఉద్యమకారులు. నేను ఆయనతో పనిచేసిన శిక్షణ కమిటీ వచ్చేటప్పుడు మేము లేక్యూ గెస్ట్ హౌస్ దగ్గర ప్రొటెస్ట్ చేసినాం. కేశవరావు జాదవ్ సోషలిస్టుల మందరం అక్కడ. నేను ఒక సోషలిస్టుగా సార్తో చాలా సన్నిహితంగా ఉండేదాన్ని. ఇంటికి కూడా పోయేదాన్ని, చిక్కటి కాఫీ ఇచ్చేవాళ్ళు, చాలా అనుబంధం ఉండేది. తర్వాత ఇది సోషలిస్ట్ పార్టీ ఫౌండర్ అన్నమాట. 2011లో మళ్ళీ రివైవ్ అయింది. అంతకుముందు 1934ది ఇది సోషలిస్ట్ కాంగ్రెస్ అని ఉండే. తర్వాత 77లో అన్ని జనతా పార్టీ, జనతాదళ్, సమాజ్వాదీ అన్నీ వేరైపోయి సోషలిస్ట్ పార్టీ లేకుండా పోయింది. అప్పుడు 2011లో సోషలిస్ట్ పార్టీ అనేది ఉండాలి. ఏదో ఎన్జిఓలు వాళ్ళని ఏమి కాదు, అధికారం చేతిలోకి వస్తేనే మనం ఎవరికైనా సహాయం చేయగలమని గట్టి రామ్ మనోహర్ లోహియా ఉద్దేశం అన్నమాట. అదే దారిలో నడిచే కేశవరావు జాదవ్ సాబు కూడా వన్ ఆఫ్ ద రివైవ్ చేసినప్పుడు వాళ్ళందరూ కొందరు సోషలిస్టులు, పన్నాలాల్జీ, నూరుల్ అమీన్ యంగ్, ఆయన జనతాదళ్లో ఉండే. ఆయన కూడా పెద్ద ఇవాళ ఆరోగ్యం బాగలేక రాలేదు. ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీ, సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ సోషలిస్ట్ పార్టీకి. అయితే 2011 నుండి నడుస్తుంది పార్టీ. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, సోషలిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటి, మీ ఎజెండా ఏంటి అసలు? ఫస్ట్ కుల నిర్మూలన ఫస్ట్ పాయింట్. 7 సమానత్వం, ఆడ మగ సమానం, పేద ధనిక సమానం. ముఖ్యంగా KG to PG అందరికీ విద్య ఇవ్వాలి. ముఖ్యమైనవి ఇవి మాకు విద్యా వైద్యం ఫ్రీ చేయడము మా పార్టీ ఉద్దేశము. సమానత్వం, మహిళలకు 50% రిజర్వేషను. అందుకొరకు ఇవన్నిటి కొరకు మేము పోరాడుతున్నాము. ముఖ్యంగా పార్టీలన్నీ డబ్బులుండి వాళ్ళకేమీ ఎయిమ్స్ అవేమీ లేవు. సోషలిస్టు పార్టీ ఏమో కేవలం అందరికీ సహాయం చేయడం. ఇప్పుడు కేశవరావు జాదవ్ గారి ఆయన మనస్తత్వం మొత్తం, సిద్ధాంతం మొత్తం రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలే ఆయనకు.